నమస్తే. ఏపీ జీరో న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్నటువంటివి టిట్కో ఇల్లు అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించి మరి చివరి దశను వదిలేసినటువంటి విధానానికి నిదర్శనంగా నిలువెత్తుగా నిలబడిపోయిన నిర్మాణాలు. మరి అందులో వేలాది రూపాయలని మరి డిపాజిట్గా చేసి గృహ నిర్మాణాలు అవుతాయని చెప్పి ఆశతో లబ్ధిదారులు ఆనాడు ఎదురు చూసే నిరాశనే మిగిలింది. తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందనేటువంటి భరోసాతో ఆనాడు చేపట్టిన పనులు నీరు కారిపోయాయి. తిరిగి జగనన్న ముఖ్యమంత్రి కాగా ఆయన ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి లక్షలాది గృహాలు నీరు గారిపోయాయి. మరి ఇవి కేవలం 20% మాత్రమే పూర్తయ్యాయి. మళ్ళీ మిగిలినటువంటి 80% రావాలంటే మరోసారి జగనన్న ప్రభుత్వం వస్తేనే కానీ ఇవి కూడా పూర్తి కావు. కానీ ప్రభుత్వంలో ఖర్చు అవుతున్నటువంటి డబ్బు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రతినిధిదైనా తన యొక్క నియోజకవర్గంలో నిలబడిపోయినటువంటి వర్కుల్ని పునరుద్ధరించి పనిచేస్తే మరి అటు టీడీపీ అయినా అటు వైసీపీ అయినా మరి ప్రజలు మాత్రము లబ్ధిదారులకు న్యాయం చేకూరితే ప్రజలు ఆనందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి లక్షలాది ఇళ్ళు ప్రస్తుతం జగనన్న నిర్మాణంలో ఉన్నాయి. మళ్ళీ వాటిని తెలుగుదేశం పార్టీ చేపట్టి పునరుద్ధరించి నిర్మిస్తుందా అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. అదేవిధంగా గతంలో మరి నిర్మించినటువంటి టిట్కో ఇల్లు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని చెప్పి లబ్ధిదారులు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం, చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున మెజార్టీ తీసుకురావడం, ఎన్నో ప్రణాళికలు రూపొందించడం, ఇప్పటికీ 5 హామీలు నెరవేర్చడం వంటివి జరిగింది. కాబట్టి మరి నిరుపయోగమైనటువంటి టిట్కో ఇళ్లతో పాటు జగనన్న గృహాలు కూడా పూర్తి చేస్తే భవిష్యత్తులో ఇక గృహ నిర్మాణాలు కావాలనేటువంటి ఆశ ప్రజల్లో రాదు అనేటువంటి అభిప్రాయం అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పెద్ద హృదయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు టిట్కో ఇళ్లతో పాటు ఈ జగనన్న ఇల్లు కూడా పూర్తి చేయాలని, తద్వారా ప్రజానీకానికి ఆనందింప చేయాలని చెప్పి పలువురు కోరుతున్నారు. ఈ విషయంలో ఇప్పుడు మీరు చూసినటువంటివి టిట్కో ఇల్లు మరి అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని నేముతాబాద్ గ్రామానికి వెళ్ళే మార్గంలో ఆనాడు నిర్మించినటువంటి మరి 4 అంతస్తుల భవనాలు. మరి ఇక్కడ చేపట్టినటువంటి భవనాలు 2 అపార్ట్మెంట్లు కొద్దిగా మరమ్మతులు చేస్తే పూర్తి అయిపోతాయి. మిగిలినటివి కూడా పునాదుల స్థాయిలోనే ఉన్నాయి. వీటిలో కూడా పూర్తి నిర్మాణాలు చేస్తే ఆనాడు లబ్ధిదారులు వేలాది రూపాయలు చెల్లించి నిరాశతో ఎదురు చూస్తున్నారు. ఇటువంటి వారికి పూర్తి స్థాయిలో వాటిని అందజేస్తే మళ్ళీ ప్రజానికం లబ్ధిదారులు మరి అభిమానులు ఆనందిస్తారని, ఇవి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజానీకం ఎదురు చూస్తోంది. మరి చంద్రబాబు నాయుడు గారు స్వహృదయంతో అటు టిట్కో ఇళ్లతో పాటు జగనన్న ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసి మరి బెస్ట్ సీఎం అనిపించుకోవాలని అందరూ కోరుతున్నారు.